బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్లీ లాగ్ వచ్చేసి శివరాత్రి అండి. శివరాత్రి అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది. వీడియో అయితే షూట్ చేశాను, బట్ ఎడిటింగ్ చేయక అలా ఉండిపోయింది. సో చాలా లేట్గా అయితే పెడుతున్నాను. సారీ అండి, ఏమీ అనుకోవద్దు. ఇక్కడైతే మా బావస్వామి మాల వేశారు. సో పూజ అయితే ఇడుముళ్ళ రోజుది కాబట్టి ఇక్కడ ఇడుముళ్ళ పూజ అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ముగ్గు ఎలా ఉందో చెప్పండి, మర్చిపోవద్దు. నేనే వేశాను. చాలా బాగుంది కదా, ముగ్గు అయితే చాలా నచ్చింది నాకు. ఫస్ట్ అయితే ఇంటి దగ్గరికి వచ్చాక స్వాములందరికీ కాళ్ళు కడుగుతారు స్వామి. ఆ తర్వాత ఏంటి అంటే ఇలా పూజ చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత హారతి ఇస్తారు కదా, హారతి అయిన తర్వాత ఇడుముళ్ళు అయితే కడతారు. హారతి అయిన తర్వాత మా అత్తమ్మకి అయితే ఫస్ట్ కాళ్ళు కడుగుతారు. తల్లికి అదే బావకి తల్లి అవుతారు కదా, అమ్మకి ఫస్ట్ కాళ్ళు కడిగిన తర్వాత ఇడుముళ్ళను అయితే కడతారు. ఇడుముళ్ళు కట్టే ముందు ఫస్ట్ అయితే తల్లి బియ్యం వేయాలి ఇడుముళ్ళలో. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇడుముళ్ళలో ఫస్ట్ తల్లి వేసిన తర్వాత భార్య, పిల్లలు, మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత అయితే వేయాలి. ఇక్కడైతే బావస్వామి కాళ్ళు కడగడం అయిపోయిన తర్వాత ఇడుముళ్ళు అయితే కట్టడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఒక్కొక్కరుగా తర్వాత అందరూ వేసిన తర్వాత ఇలా గుమ్మానికి ఇడుముళ్ళు తలపై పెట్టుకొని హారతి పెట్టుకొని తిప్పుతారనమాట ఇంటి ముందు. తిప్పిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా అయితే గుడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ మాల తీసిన వరకు గుడికి అయితే రాకూడదు. ఇడుముళ్ళు శివరాత్రి ముందు రోజు అవుతాయి కాబట్టి మళ్ళీ శివరాత్రి రోజు అంతా ఉపవాసం ఉండి నైట్ జాగారం ఉండి 108 ప్రదక్షిణాలు అయితే చేస్తారు. అవి అయిన తర్వాత ఏవుకు జామున మాల తీసేసి అయితే ఇంటికి వస్తారు. సో ఇక్కడ అందరము కట్టేసిన తర్వాత బావస్వామి అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు హారతి తిప్పిన తర్వాత ఆ తర్వాత గుళ్ళో అయితే ఆ నెక్స్ట్ డే నైట్కి రోజంతా ఉపవాసం ఉంటాం కదా, ఆ నైట్కి ఏంటి అంటే దీపారాధన 108 దీపాలు అయితే ఒక్కొక్క స్వామి చేయాలి. సో ఇక్కడ మేమైతే ఇలా పుల్లుగోర అంటారు కదా, దీన్ని అరేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే స్వామి వెలిగించిన తర్వాత మిగతా దీపాలన్నీ కూడా అందరం వెలిగించవచ్చు, ఎవరైనా సరే వెలిగించవచ్చు. ఇక్కడ అన్నీ కూడా వెలిగించేస్తున్నాం. ఇలా వెలిగించిన తర్వాత మిగతా అందరివి ఎలా వెలిగించారో అవన్నీ కూడా కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. సో చూడండి, ఇక్కడ ఓం ఒకరిది పులుగోరు అలా తీసామన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు. సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇలా దీపారాధన అయిన తర్వాత మిగతా వాళ్ళు రోజంతా ఉపవాసం ఉంటారు కదా చాలామంది. మా ఊరిలో ఏం చేస్తారంటే ఇలా నెయ్యి దీపం పట్టుకొని గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ దీపాన్ని అయితే గుడి పైన అయితే పెడతారు. స్లాబ్ ఉంటుంది కదా, ఆ పైన పెడతారు. సో ఇక్కడితో అయితే లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. పూజ అయితే ఇలా జరిగింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.